డార్లింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, యూ మస్ట్ మెయింటైన్ సమ్ పర్సనల్స్. అదేంటి బ్రో, పర్సనల్స్ అందరికీ ఉంటాయి కదా అంటే, ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఎవ్వడికి పర్సనల్స్ లేవు. పర్సనల్ అంటే ఆ ఒక్క విషయం నీ ఒక్కడికి తెలియాలి, ఇంకెవ్వరికి తెలియకూడదు. ఓకే, ఆ ఒక్క విషయం నీ ఒక్కడికి తెలియాలి. నాట్ ఈవెన్ యువర్ గర్ల్ ఫ్రెండ్, యువర్ బాయ్ ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బాయ్ బెస్ట్, ఫిమేల్ బెస్ట్ ఫ్రెండ్, ఎవ్వరికి, అసలు ఎవ్వరికి తెలియకూడదు. ఓన్లీ నీ మనసుకి నీకు మాత్రమే తెలియాలి. యా, ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పుడు నువ్వు పర్సనల్స్ షేర్ చేసి నువ్వు ప్రూవ్ చేసుకుంటావు, లైక్ నువ్వు నాకు ఇంత ఇంపార్టెంట్, నేను ఎవ్వరికి చెప్పని నా పర్సనల్స్ కూడా నేను నీకు షేర్ చేసుకున్నాను, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్, అండ్ మోర్ ఓవర్ నీ బాండ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు నీ పర్సనల్స్ అన్నిటినీ షేర్ చేసుకుంటావు. ఓకే, నువ్వు నీ పర్సనల్స్ అన్నిటినీ షేర్ చేసుకున్న తర్వాత రోజులన్నీ మనం కాదు, సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదో ఒక రోజు మీ ఇద్దరికి గొడవ వస్తుంది. యూనో, నీ మీద ఆర్గ్యుమెంట్ గెలవడానికి ఆ పర్సనల్స్ ఏదైతే ఎవ్వరికి తెలియకుండా ఉన్న ఆ పర్సనల్స్ ని, నీ సెన్సిటివ్ విషయాల్ని నీ మీద, నీ ఆర్గ్యుమెంట్ ని గెలవడానికి ఉపయోగిస్తారు. యూనో, ఆ విషయం వినగానే నువ్వు కుప్ప కూలిపోతావు. నిజంగా చాలా అంటే చాలా హర్టింగ్ ఉంటుంది. మన మనిషి, మనం నమ్మిన మనిషి, మన పర్సనల్స్ అన్నిటినీ షేర్ చేసుకున్న మనిషి అదే పర్సనల్స్ యూజ్ చేసి మనల్ని బాధ పెట్టాడంటే అది తీసుకోవడం చాలా అంటే చాలా కష్టం. సో